వెల్కమ్ టు మహారుద్ర ఎడ్యుకేషన్ ఛానల్. డిగ్రీ 5th సెమిస్టర్ విద్యార్థులకి స్వాగతం. నేను డాక్టర్ పి అనిల్ కుమార్. ఈ రోజు మనం 4వ పాఠమైన లఘు కవిత రూపాలలో రెండవది హైకు గురించి ఈ రోజు మనం నేర్చుకుంటాం. హైకు ఇది మనకు షార్ట్ ఆన్సర్స్ లో అడిగే అవకాశం ఉంది. సో మినీ కవిత, హైకు ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి ఖచ్చితంగా షార్ట్ ఆన్సర్స్ లో అడుగుతాడు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీని గురించి భయపడాల్సింది ఏం లేదు. చాలా సింపుల్ గా ఫస్ట్ దాని చరిత్ర, అది అంటే ఎక్కడ పుట్టింది, తర్వాత తెలుగులోకి ఎలా వచ్చింది, దాని లక్షణాలు ఏంటి, కొన్ని ఉదాహరణలు, అంతే. అలా నేర్చుకుంటే మనకు ఇది చాలా సులువుగా అర్థమవుతుంది. అలా విభజించుకొని నేర్చుకుంటే చాలా సులువుగా అర్థమవుతుంది. మనకు ఆధునిక సాహిత్య ప్రక్రియలు మనం చూస్తే చాలా ఉన్నాయి. మినీ కవిత ఇవన్నీ ఉన్నాయి, వచన కవిత, ఇవన్నీ ఉన్నాయి కదా, అభ్యుదయ కవితం, ఇవన్నీ. వీటిల్లో ఒకటిగా మనము ఈ హైకును చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడ పుట్టింది మొదలు అని అంటే జపాన్ దేశంలో పుట్టి అక్కడ నుంచి మన తెలుగులోకి వచ్చి ఇక్కడ చాలా బాగా పాఠకులందరి మెప్పును పొందుతున్నది అని చెప్పవచ్చు. దాన్ని నిర్వచించి దాని లక్షణాలు తెలుసుకొని కొన్ని ముఖ్యమైన హైకులను విశ్లేషించుకుంటే ఇది ఈ పాఠం అయిపోతుంది. హైకు అనేది మనము జపాన్ లో పుట్టింది అనగానే, జపాన్ అనగానే మనకు బౌద్ధ మతం గుర్తుకొస్తుంది. అక్కడ హైకు బౌద్ధ తాత్వికతతో ప్రపంచాన్ని ఆకర్షించింది. హైకు అంటే బౌద్ధంలో మనకు తత్వము అంటే ఫిలాసఫీ. ఏదైనా ఒక వాక్యం చెప్తే దాంట్లో ఫిలాసఫీ ఏముంది, ఒక హైకు కవిత రాస్తే దాంట్లో ఫిలాసఫీ ఏముంది అని చెప్పి అట్లా ప్రపంచాన్ని ఆకర్షించింది. దీంట్లో 3 పాదాలు ఉంటాయి, 3 లైన్లు ఉంటాయి, 17 అక్షరాలతోటి, 17, 16 ఇలా కూడా ఉంటాయి. 17 అక్షరాలతోటి ఆ కవిత్వం యొక్క సౌందర్యాన్ని మనకు సాక్షాత్కరింపజేసిన హైకులు జపాన్ లో పుట్టాయి. బౌద్ధ తాత్వికుడు బోధిధర్ముడు అనంటే బౌద్ధంలోని ఫిలాసఫరు అయిన బోధిధర్ముడు, ఆయన బోధించిన జీవన రసాత్మక రహస్యాలు, జీవించడంలో ఉండే రహస్యాలను తెలియజేస్తాయి హైకులు. జెన్ బౌద్ధంగా ప్రచారం పొందాయి. ఆ జీవన అంటే మనం ఎలా జీవించాలి, దానిలో రహస్యాలు ఏంది అనేటివి జెన్ బౌద్ధంగా ప్రచారం పొందినాయి కదా. జెన్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ధ్యానం అని అర్థం. శ్వాస మీద ధ్యాస అని అంటాం కదా, ధ్యానంలో చేయడం. ఇలాగా లౌకిక జీవితం గడుపుతూనే అంటే లోకంలో ఉంటూనే ప్రకృతిలో తాదాత్మ్యం చెందడం అంటే ప్రకృతితోటే ఉండడం. మనం నివసిస్తున్న చుట్టుపక్కల వాళ్ళు, ఆ చెట్లు, ఆ నదులు, ఆ వాగులు, వంకలు, వీటితోటి మనం కలిసిపోవడం అంటే లోకంలో జీవిస్తాము, ఆ ప్రకృతితోటి కలిసిపోతాం. ఇది చెప్తాయి అన్నట్టు. జైన్ బౌద్ధంలో పరిణతి కలిగిన శిష్యునికి గురువుకు మధ్య జరిగే మార్మిక సంభాషణ హైకుగా పరిణమించింది. అంటే ఒక ఫిలాసఫర్ తన శిష్యునికి ఏ విధంగా చెప్తున్నాడో అదే మనకు ఈ హైకు సంభాషణ, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ హైకుగా మనకు పరిణమించింది అని చెప్పుకోవచ్చు. ప్రాకృతికమైన వస్తువులు అంటే ప్రకృతిలోని వస్తువులు, చెట్లు, ఎండిన కొమ్మ, కాకి, నది, కోనేరు, ఇవన్నీ ప్రాకృతిక వస్తువులు అనుకోవచ్చు. ఆ ప్రాకృతిక వస్తువులు సున్నితాంశాలను, పరిణామాలను, సౌందర్యాత్మక దృశ్యాలతో కలిగే తాత్విక అనుభవం హైకు కవిత్వానికి ప్రాణం. ఇవే వస్తువులుగా ఈ హైకు కవితలో మనకు కనిపిస్తాయి. ప్రకృతిలోని వస్తువులే కనపడతాయి. 14వ శతాబ్దంలో ఏర్పడిన ఈ హైకు 17వ శతాబ్దిలో బషో కారణంగా ప్రసిద్ధి చెందినాయి. 14వ శతాబ్దంలోనే మనకు ఏర్పడ్డాయి, కానీ ఈ హైకు 17వ శతాబ్దంలో మొదలుగా బషో అనే అతను ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొచ్చిండు. అందుకే బషోను ఏమంటారు అని అంటే హైకు కవిత పితామహుడు అని అంటారు. ఆయన మొదట వ్రాసిన హైకు ఒకటి చూద్దాం. పాత కోనేరు కప్ప దుమికింది నీళ్ల చప్పుడు. ఇది చూస్తే మనకేం అర్థం కాదు, కానీ దాంట్లో ఒకసారి చూస్తే అంటే 3 పాదాలు అనుకున్నాం కదా, 1, 2, 3 పాదాలు ఉంటాయి, 17 అక్షరాలు ఉంటాయి, 16, 17 ఇలా ఉంటాయి. ఇందులో నిశ్చలమైన నీరు జడత్వానికి, కప్ప దుమకడం చైతన్యానికి, నీళ్ల శబ్దం మనలోని స్పందనకు ప్రతీకలు. చూడండి, పాత కోనేరు అనగానే మనకేమవుతుంది అంటే కోనేట్లో నీళ్లు ఎటు కదలవు. అది కదలకపోవడం అని అంటే మనలోని జడత్వం అంటే మనం కూడా ఎటువంటి రియాక్షన్ కాము, మనకంటూ ఒక గోల్ ఉండదు, ఎవరు ఏమన్నా మనం రియాక్షన్ కాము. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు కప్ప దుమకడం చైతన్యం, ఎదుటి వాళ్ళు ఎవరైనా మనల్ని చైతన్యం చేసినప్పుడు మనం క్లాస్ లో కూడా పాఠం వింటున్నట్టుంటాము, తర్వాత కానీ మన మైండ్ ఎక్కడనో ఆలోచిస్తూ ఉంటుంది, అట్లా జడత్వంగా ఉండిపోతాము. ఒక్కసారి కప్ప దుమకడం వల్ల అంటే సార్ ఒక్కసారి క్వశ్చన్ వేయంగానే ఉలిక్కి పడతాం. ఇట్లా కప్ప దుమకడం అనేది చైతన్యానికి ప్రతీక. ఆ నీళ్ల శబ్దం, ఇక్కడ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ చూస్తే పాత కోనేరు కప్ప దుమికింది నీళ్ల చప్పుడు. ఈ నీళ్ల చప్పుడు అంటే కప్ప దుమకడం అంటే మన ఇందాక నేను చెప్పినట్టు సార్ ఏదో క్వశ్చన్ వేయడం, ఒక్కసారి ఉలిక్కి పడతారు. దాంతో ఏమైతుంది అంటే ఆ నీళ్ల చప్పుడుతోటి మనలో ఒక స్పందనలు చైతన్యం వస్తుంది. కాబట్టి ఈ నీళ్ల శబ్దం మనలోని స్పందనలను ప్రతీకలు. ఇది ఒక పద చిత్రం. ఈ పద చిత్రమే హైకుకు ప్రాణం. కవి అనుభూతి పద చిత్రంగా మారి పాఠకునికి అనుభూతి కలిగిస్తుంది. హైకు పద చిత్రాలకు వ్యాఖ్యానం
అవసరం లేదు. మనకు చూస్తేనే తెలిసిపోతుంది. అంటే మనకు వ్యాఖ్యానం రాయాల్సిన అవసరం లేదు, వివరంగా రాయాల్సిన అవసరం లేదు. చిన్నగా 3 లైన్లు కాబట్టి చూస్తే అర్థమైపోతుంది. ఎవరికి వారే అర్థం చేసుకొని ఆనందం పొందుతారు. కవితో సమానమైన సౌందర్యాత్మక తాత్విక దృష్టి ఉంటే హైకు అనుభూతిని ఇస్తుంది. ఈ హైకులను రవీంద్రనాథ్ ఠాగూర్ రాస్తే ఈ హైకుల ప్రభావంతో పద్యాలు రాసిండు. వాటిని పైర్ ఫైల్స్ అనే పేరుతోటి ప్రచురించారు, అంటే ప్రింట్ చేశారు. 1965లో గుజరాత్ లో హైకులు రచింపబడ్డాయి. 17వ శతాబ్దం అనుకున్నాం కదా, ఎక్కువగా వచ్చినాయి. దాని తర్వాత వచ్చినాయి అనుకున్నాం కదా. 1965లో గుజరాత్ లో హైకులు రచింపబడ్డాయి. మన భారతదేశంలోకి వచ్చింది. తెలుగు, ఇప్పుడు మనం తెలుగు చూసుకుంటే ఇందాక ప్రపంచం జపాన్, తర్వాత మనకు భారతదేశంలో కనుక చూస్తే గుజరాత్ రవీంద్రనాథ్ ఠాగూర్, తర్వాత ఇప్పుడు మన తెలుగులోకి. ఇలా 3 పార్ట్స్ గా చూసుకో. ప్రతి కవిత ప్రక్రియ 3 పార్ట్స్ గా ఇలా ఉంటుంది. భారతదేశము, ప్రపంచము, భారతదేశము, మన తెలుగు. ఈ తెలుగు కవిత ప్రక్రియల గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇలా డివైడ్ చేసుకోవాలి. తెలుగులో హైకులు రచించక ముందే దాని ప్రస్తావనలు మనకు ఉన్నట్టు కనిపిస్తుంది. దువ్వూరి రామిరెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, సంజీవ్ దేవ్ ఆయా సందర్భాల్లో హైకులను గురించి ప్రస్తావించారు. 1983లో గుజరాత్ లో 65లో అనుకున్నాం కదా, మన తెలుగులోకి వచ్చేసరికి 1983లో ఇస్మాయిల్ అంతర్నేత్రం పీఠికలో హైకు లక్షణాలను, తాత్వికతను గురించి వివరణ ఉంది. అంటే తాత్వికత అంటే ఏం లేదు, ఇక్కడ ఫిలాసఫీ దానికి సంబంధించి హైకు లక్షణాలు, దాని తాత్వికత ఏముంది అనేది వివరణ ఉంది. వాడరేవు చిన్నవీరభద్రుడు విశ్వవీణ శీర్షికతో విదేశీ భాషల కవితలను అనువదిస్తూ హైకులను పరిచయం చేశాడు. ఏం లేదు, ఎందుకంటే ఇలా పేర్లు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం రాసే పరీక్ష తెలుగు కాబట్టి తెలుగులో ఎవరెవరు రాసిండో వాళ్ళ పేర్లు ఇస్తాడు కొన్ని. ఆ పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకుంటే మంచి మార్కులు పడతాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. తెలుగు హైకులు రచించిన మొదటి కవి గాలి నాసర రెడ్డి. ఇది గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. 1990 మార్చి నెలలో అవి ప్రచురితం అయ్యాయి. 90లో 1983లో అక్కడ ఇస్మాయిల్ అనుకున్నాము, 65లో గుజరాత్ అనుకున్నాం, ఇక్కడ 90 మార్చి నెలలో మనకు తెలుగు. ఆయనే ఒక హైకుల పుస్తకం ప్రచురించాడు. అలాగే పెన్నా శివరామకృష్ణ హైకుపై వ్యాసాలు రాశాడు. నిర్వచనాలు: హైకు మెరుపు తీగ వలె మనలను క్రమ్మి అందు అంధకారమును పారద్రోలి నూతన లోకమును హఠాత్తుగా గోచరింపజేయవలేను అని కట్టమంచి రామలింగారెడ్డి నిర్వచనం చెప్పిండు. హైకు అంటే చంద్రుణ్ణి చూపించే వేలు, ఏరు దాటాక దిగవిడిచే తెప్ప, చంద్రుణ్ణి చూపించాక వేలు, ఏరు దాటాక తెప్ప అవసరం లేదు. అలాగే తనను తాను రద్దు చేసుకుని స్వతసిద్ధం వస్తుతత్వాన్ని ఆవిష్కరించడం హైకు ప్రత్యేక లక్షణం అని ఇస్మాయిల్ చెప్పినాడు. మూడో వ్యక్తి ఎవరంటే సోనో. ప్రకృతిపై కలిగిన మమకారాన్ని, మనిషి తనదైన ప్రేమానురాగాలతో అవ్యక్తమైన అలౌకికమైన హృదయం స్పందనల్ని, అనుభూతుల్ని అభివ్యక్తీకరించే వికాస హేతువైన కవితా సాధనం హైకు అని సోనో ఉచిదా అనే అతను నిర్వచనం చెప్పిండు. హైకు లక్షణాలు చూస్తాం. హైకుకు 3 పాదాలుంటాయి, 17 అక్షరాలుంటాయి. కానీ తెలుగులో అక్షర నియమం లేదు. ఇందాక మనం చూస్తే 17 అక్షరాలు, కప్ప దునికింది పాత కోనేరు అనే దగ్గర 16 అక్షరాలే ఉన్నాయి. మన తెలుగులో అక్షర నియమం అనేది లేదు, ఇన్నే ఉండాలని లేదు, రాస్తున్నారు అలాగా. రెండవది సంక్షిప్త రూపం. ఎందుకంటే జపాన్ లోని ఒక అక్షరము మన తెలుగులో 3-4 అక్షరాలతో సమానం అన్నమాట. అందుకోసం మన తెలుగులో అక్షర నియమం అనేది లేదు ఈ హైకు రాస్తే. సంక్షిప్త రూపం, అర్ధ విస్తృతి, అర్ధ గాంభీర్యం. సంక్షిప్తం అంటే చిన్నగా, అర్థం బాగా పెద్దగా వస్తుంది, గంభీరమైన అర్థం అనేది ఇస్తుంది ఆ 3 పాదాల్లోనే. మన శీర్షిక రాహిత్యం అంటే టైటిల్ ఉండదు. ప్రకృతి సౌందర్య వైచిత్రి, ప్రకృతి సౌందర్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఇందాక మనం పాత కోనేరు, కప్ప దునకడము, కోనేరు, కప్ప ఇవన్నీ ప్రకృతిలోని భాగాలే కదా, కాబట్టి ప్రకృతి సౌందర్యం మనకు దాంట్లో విచిత్రంగా కనిపిస్తుంది. 5వది ఏంటంటే జీవన తాత్విక ఆవిష్కరణ, అంటే మన లైఫ్ ఫిలాసఫీ అనేది దాంట్లో కనబడుతుంది. అనుభూతి కేంద్రకం, అంటే ఎవరు చదివితే వారే అనుభూతి చెందుతారు. కొత్త ఊహ అభివ్యక్తం నైశిత్యం, కొత్త ఊహ వస్తుంది మనం చదివి అర్థం చేసుకుంటే, మనం కొత్తగా ఊహించుకుంటాం. అభివ్యక్తికి అని అంటే ఎదుటి వాళ్ళకు చెప్పగలుగుతాం దీని గురించి. తర్వాత పదాలతో దృశ్య అనుభవం, ఆ పదాలలోనే మనకు ఇట్లా మనకు ఒక చిత్రం, ఒక ఇమేజ్ చేసుకుంటాం అన్నట్టు, మనకు ఒక ఊహ వచ్చేస్తుంది, మన దృష్టం మన కళ్ళ ముందు కనబడుతుంది. సమకాలీన పరిణామాలు, అంటే ప్రస్తుతానికి సంబంధించిన అసలు విషయాలు, సిచ్యువేషన్స్ ఏంటి అనేటి మనకు తెలుస్తాయి. అల్ప వస్తువు, అనల్ప వర్ణన, అంటే చిన్నదే వస్తువు కానీ అనల్ప వర్ణన అని అంటే చాలా పెద్ద వర్ణన కనబడుతుంది. స్థల కాల ఐక్యత, స్థలము కాలము ఇది మనకు దీంట్లో కనబడుతుంది. ఇక చూస్తే ఎండు కొమ్మపై ఒంటరిగా ఓ కాకి, శిశిర సంధ్య, ఇది బషో రాసి, బషో అని చెప్పుకున్నాం కదా ఇందాక మనకు. ఈ హైకులోని ఎండిన కొమ్మ, ఒంటరి కాకి, చలికాలపు సాయంత్రం 3 ఒకే రకమైన అనుభూతిని తెలుపుతాయి. అంటే ఏంటంటే మనకు శిశిర
శిశిరం అని అంటే మనం ఆకు రాలిపోయే కాలాన్ని చెప్తాయి. శిశిర ఋతువులు ఉంటాయి కదా, ఇప్పుడు ఆకులన్నీ రాలిపోతున్నప్పుడు ఒంటరిగా ఒక కాకి ఎండిన ఆకులు రాలిపోయిన కొమ్మ పైన కూర్చుంటుంది. ఇక మన లైఫ్ కు దీన్ని అనువాదం చేసుకోవాలి. ఇంకోటి రెండోది ఏంటంటే, నదిలో ఈత చంద్రుని శకలాలు గుచ్చుకుంటాయి. గాలి నాసరరెడ్డి రాసిన హైకు ఇది. దీంట్లో చూస్తే వెన్నెల రాత్రి నీళ్లలో చంద్రుడు నిశ్చలంగా ఉన్నాడు. అంటే ఒక నదిలో గనక చూస్తే వెన్నెల పైన కాస్తుంటే, కింద నదిలో మనం చూస్తే ఆ పైనున్న చంద్రుడు నీళ్లలో కనిపిస్తాడు. అంటే నీళ్లు కదలకుండా ఉన్నప్పుడు ఒక్కసారి గనక మనం ఆ నదిలో దునికినామనుకో, అంటే దాంట్లో అడుగు పెడితే ఆ చంద్రుడు గుండ్రంగా కనిపించే చంద్రుడు ముక్కలైపోతాడు. నీళ్లలో మనకు ముక్కలు కనిపిస్తాడు కదా. అలాగే మన జీవితాన్ని కూడా అనువాదం చేసుకోవచ్చు. అంటే ఎటువంటి చెడు అలవాట్లు మన మనసులోకి రానప్పుడు ఏమైతుంది, మన మనసు పీస్ఫుల్ గా ఉంటది. ఏమైనా చెడు అలవాట్లు వచ్చి మన మైండ్ లో వచ్చినాయంటే కథ మన మైండ్ ముక్కలైపోయి చెడుగా ఆలోచిస్తుంది. ఇలా మనం ఒక ఫిలాసఫీని అర్థం చేసుకోవాలి. వెన్నెల రాత్రి నీళ్లలో చంద్రుడు నిశ్చలంగా ఉన్నాడు. ఈత కోసం నదిలోకి దిగగానే నీళ్లు కదిలి చంద్రుడు ముక్కలవుతాడు. భావకునికి ఆ చంద్రుని ముక్కలు గుచ్చుకుంటాయి. మూడవది, పచ్చిక మొలిచింది, బాటను కప్పేసింది, మళ్ళీ ఎన్ని వందల కాళ్ళ అవసరమో ఇస్మాయిల్. ఇది రాసింది ఇస్మాయిల్. అంటే హైకులో ఉండవలసిన ధ్వని ప్రతీక ఇందులో కనిపిస్తాయి. మానవ సంచారం లేని మైదానంలో మొలిచిన పచ్చిక దారిని మాయం చేసింది అని అంటే, ఎక్కువ మంది నడుస్తుంటే అక్కడ తోవ ఏర్పడుతుంది. ఎవరు నడవకపోతే అదేమైతుంది, గడ్డితోటి ఆ తోవ అంతా మూసుకపోతుంది. అట్లాగే మన మైండ్ని ఎప్పుడు వాడుతుంటే మన మైండ్ అనేది బాగా పనిచేస్తుంది, మంచి పనులు చేయాలనిపిస్తుంది. అదే మంచి పనులకు మన మైండ్ని వాడకపోతే ఆ మైండ్ అనేది బ్లాంక్ అయిపోతుంది. అంటే నడిస్తేనే తోవ ఏర్పడుతుంది, నడవకపోతే తోవ ఏర్పడదు కదా. మన మైండ్ ని కూడా ఉపయోగిస్తేనే మన మైండ్ అంటే మంచి పనులకు పోతుంది. లేదు అని అంటే ఇక ఉపయోగించకుండానే అలాగే ఉండిపోతుంది, బ్లాంక్ అయిపోతుంది. మనిషి చైతన్యంతో చేసే అడుగు కొత్త బాటను ఏర్పాటు చేసింది. కొవ్వొత్తికి తీరని దుఃఖం తన కన్నీటిలోనే తనువు చాలించింది. పెన్నా శివరామకృష్ణ రాసిన హైకు. నాలుగవది, సో ప్రకృతిలోని ప్రతి వస్తువు హైకు కవికి కవితా వస్తువే, కరిగిపోయే కొవ్వొత్తి. సహజ పరిణామాన్ని కవి భిన్న దృష్టితో కొత్త ఊహతో వర్ణిస్తాడు. ఇంకొకటి 5, బోసి నవ్వుల పోటీ తాతకి పాపకి. దాట్ల దేవదానం రాజు రాసిన ఈ హైకులో తాత్విక విషయాలతో పాటు హాస్య వ్యంగ్యాలు కూడా కనబడతాయి. చూడండి, గోరింటాకు పెట్టింది చేతికి, ఎరిపెక్కాయి బుగ్గలు. రూప్ కుమార్ రాసింది ఇది. ఇందులో సున్నితమైన ప్రణయ స్పర్శ వైయక్తిక అనుభూతికి నిదర్శనం. ఇట్లా చూసుకోవచ్చు. ఈ రకంగా తెలుగు సాహిత్యంలో మనకు హైకు ప్రక్రియ ప్రత్యేక అస్తిత్వాన్ని నిలబెట్టుకొని ఇస్మాయిల్, గాలి నాసరరెడ్డి, బివివి ప్రసాద్ తదితరులు ఈ ప్రక్రియను సుసంపన్నం చేశారు. బయట కళ్ళు మూసుకొని లోన కళ్ళు తెరిస్తే గాని ఈ హైకును రాయలేరు అంటూ విశ్లేషించారు. ఈ వివరణ గనక మీకు నచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి.